వెంకటేశాయ. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రంలో వేయించేస్తున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధానంలో పరమ పవిత్రమైన వార్షిక పవిత్రోత్సవ ప్రక్రియ దివ్య వైఖానస ఆగమ విధానంగా శ్రావణ శుద్ధ దశమి, ఏకాదశి, ద్వాదశి అనగా ఈరోజు 4వ తారీఖు, 5, 6వ తారీఖు 3 రోజులు కూడా ఆలయ పవిత్రత కోసం జరిగే విశేషమైన నిశ్చోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయినోత్సవ, సంవత్సరోత్సవాలలో భాగంగా ప్రతి సంవత్సరం ఆచరించే ఒక వైదికమైన ఒక గొప్పనైన ప్రక్రియ ప్రాయశ్చిత్త క్రమం. ఈ దేవాలయంలో తెలియక జరిగే అర్చనా ప్రాయశ్చిత్తం, అలాగే ఉత్సవాలలో జరిగే తెలియక చేసే ప్రాయశ్చిత్త ఏదైతే దోషాలు ఉన్నాయో ఆ దోషాలన్నీ పరిహరించే నిమిత్తమే ఈ పవిత్రోత్సవ క్రమం చెప్పబడింది. దానిలోనే భాగంగా ఈ ఆలయ పరిసర ప్రాంతాలలో తెలిసి తెలియక జాతా శౌచం, మృతా శౌచం దోషంతో ఆలయంలోకి ప్రవేశించే దోషం ఏదైతే ఉందో, అంటే తెలిసి తెలియక మరణ వార్త విని గుళ్ళోకి రావడం, అలాగే పుట్టుక వార్త విని గుళ్ళోకి రావడం, ఇలా రావడం వల్ల వచ్చే దోషం ఏదైతే ఉందో అది పరిహరించే నిమిత్తమే ఈ ప్రాయశ్చిత్త క్రమంగా పవిత్రోత్సవ ప్రక్రియ చెప్పబడింది. అలాగే ఈ పరిసర ప్రాంతంలో దేవాలయ ప్రాంగణంలో పశుపక్షాదులు మరణించినా కానీ ఆ దోషం పరిహరించే నిమిత్తమై ప్రయాణిక దీక్షగా ఈ వైదికమైన ప్రక్రియ ప్రతి సంవత్సరం ఆచరించే ఒక గొప్పనైన ప్రక్రియ. ఈ ఉదయం దీక్షాధారణ, అకల్మషహోమ ప్రక్రియ పూర్తి చేసుకుని ఈ సాయంత్రం ఈ సంస్కారాల భాగంగా సంగ్రహణ, అంకురార్పణ, వాస్తు పూజ, అలాగే పవిత్ర శుద్ధి క్రమం, అలాగే స్వామికి విశేషమైన శక్తి ఆపాదించే నిమిత్తమే నవమూర్తి ఆవాహన, పవిత్రాలకి అధివాస ప్రక్రియ, నీరాజనం ఈరోజు జరిగే విశేషమైన ప్రక్రియలు. ఈ ప్రక్రియలో అనేక వందల వేల మంది భక్తులు పాల్గొని స్వామి యొక్క కృపకు పాత్రలై తరించారు. ఓం నమో వెంకటేశాయ.